నేను నా కొడుకు చదువుకున్న పాఠశాల. మా హై స్కూల్ అయితే ఇది మా స్కూల్. ఇది కంప్యూటర్ బిల్డింగ్ అంటే అప్పుడు కూడా మధ్యాహ్నం అన్నం పెట్టేది ఇక్కడ. మీకు అమ్మమ్మ బాగుంది. ఉర్దూ పాఠశాల. మా ఊరు హై స్కూల్లో చూడండి డూప్లెక్స్ మెట్లు అనమాట. ఎవరికైనా బాగాలేకపోతే రెస్ట్ రూమ్ తీసుకునేది. 5 రూపాయలు. ఇక్కడ గ్రంథాలయం అని ఉంది. 50,000. ఇదే కదా గ్రౌండా? 95లో ఇక్కడ 10th కంప్లీట్ చేసుకొని వెళ్ళిన వాళ్ళంట. నిన్న ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారు. చెన్నకేశ్వర స్వామి. వావ్. ఫస్ట్ క్లాస్, 4th ఏదే మీ క్లాస్? 4th క్లాస్ కదా? 4th క్లాస్ వరకు గదను చదివిందే. ఎర్రటి అవే. ప్లేస్ ఇదేనా? ప్లేస్ ఇదే. ఎన్నో తరగతి దాకా ఉండేది ఇక్కడ? 8. ఇక్కడే 8 దాకా ఉండేది. మీ ఎప్పుడు 5, 8 నిందా? అంటే అప్పుడు హై స్కూల్ హై స్కూల్ లేదు. నేను చదువుకునేటప్పుడు 8వ తరగతి దాకా ఉండేది. 9, 10 అప్పుడు మళ్ళా కట్టించాడు. అప్పుడు అసలు హై స్కూలే లేదా? అంటే 9, 10 కావాలంటే అది ఇంకా ఆడకన్నా రాజుపాలెం అట్లాగా పోయేది. తర్వాత హై స్కూల్ కట్టించాడు. ఆయన పుట్టాలి పట్టయ్య నెల్లూరు పట్టాది రాదంటే కట్టించాడు హై స్కూల్. అప్పుడు 6వ తరగతి నుంచి ఆడకేసాడు. ఇది ఎలిమెంటరీ స్కూల్, ప్రైమరీ స్కూల్. మేము చదివేటప్పుడు 5 దాకా. నువ్వు ఇక్కడ చదివి అక్కడికే వెళ్ళావు కదా? ఇక్కడ 5 దాకా ఇక్కడ చదివేవు. ప్లే క్లాస్ అవన్నీ ఏమి లేవా? ప్లే క్లాసులు అంతా అప్పుడు కూడా మధ్యాహ్నం అన్నం పెట్టేది ఇక్కడ. మీకు మాకు కొద్ది రోజుల తర్వాత పెట్టారు. అంటే 3వ తరగతి నుంచి అమ్మమ్మ చదివిన ఎలిమెంటరీ స్కూల్. మా ఊర్లో చాలా మంది వరకు ఇక్కడ ఖచ్చితంగా చదివి ఉంటారు. హై స్కూల్ వరకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఎలిమెంటరీ స్కూల్కి అయితే మాత్రం వస్తారు. ఇది ఎలిమెంటరీ స్కూల్. కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటా పెంకుటిల్లుల నుంచి ఇంతవరకు వచ్చిందనమాట. పిల్లలు ఇప్పుడు ఆడుకుంటున్నారు. అక్కడ ఆ రూమ్లు ఏందమ్మమ్మ? అక్కడ ఏదో రూమ్లు ఉన్నాయా? పిండి బళ్ళ. అట్లాగన్నమాట. ఇక్కడ డైనింగ్ హాల్ అని ఉంది. ఇక్కడ పెడతారేమో అన్నం. ఈ పొడుక్కి. ఇది కంప్యూటర్ బిల్డింగ్ అంటే లోపల కంప్యూటర్స్ ఉంటాయి. ఏంది ఉర్దూ పాఠశాల? ముస్లిమ్స్కి ఏం? అమ్మమ్మ బాగుంది. నేను అమ్మ హై స్కూల్కి వెళ్తాము. నువ్వు అక్కడ చదవలేదు కదా కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళు. నేను అమ్మ వెళ్ళేసి వస్తాం. బాయ్. ఇప్పుడు మా హై స్కూల్ లోపలికి వెళ్తున్నాము. పెద్ద స్కూల్. కాలేజ్ పెట్టారా ఇక్కడ? గవర్నమెంట్ 4-5 days అట్లా జరిగింది. కాలేజ్ ఉంటే ఫస్ట్ ఇయర్. ఇదేంటిది? ఇది హైలైట్ అసలు. సైకిల్స్ అత్తగా కట్టారేమో. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంది. ఈ మా హై స్కూల్లో పిల్లలు ఆడుకునేదానికి అక్కడ గ్రౌండ్ కూడా ఉంది. అది కూడా ఒక 5-6 years 7 years 10 years అయి ఉంటుంది అనుకోండి. అప్పుడు కట్టించారు. అక్కడ కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద గ్రౌండ్. అది కూడా చూపిస్తాను. ఇంతకుముందు మా మమ్మీ వాళ్ళు చదువుకునేటప్పుడు అది లేదు. జస్ట్ ఇది వరకే ఉండేది. ఇక్కడే ఆడుకునేవాళ్ళు. ఇదే పెద్ద గ్రౌండ్. ఇదే చాలా పెద్ద గ్రౌండ్గా ఉంది కదా. సో స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఆ గ్రౌండ్ కూడా కట్టించారు అనమాట. గర్ల్స్ ఇక్కడ, బాయ్స్ ఇక్కడ. ఓహో, గర్ల్స్ ఇక్కడ ఆడుకుంటారంట, బాయ్స్ అక్కడ ఆడుకుంటారంట వేరు వేరుగా. బ్యాగ్ నుంచి గర్ల్స్ ముందుకు రాకూడదు. ఎక్కడంతా అక్కడంతా మాదే, బాయ్సే మీదే. రాకూడదు. ఇప్పుడు మనం స్కూల్ లోపలికి వెళ్దాం. రాత్రి ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుంటే చాలు. కట్లు పోయి మీద వండుతారా? గ్యాస్ కూడా కాదంట. వాడేది కట్లు పోయి వాడతాడంట. చూడండి
అక్క అక్కడ మెనూ ఉంది. మెనూ ఉందా? కరెక్ట్ గా పెడతారా మీకు? కరెక్ట్ గా పెడతారా? మెనూ ప్రకారం పెడతారా? చిక్కి దొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం మీకుండేది మా క్లాస్ లీడర్లు వాళ్ళు వీళ్ళ నువ్వు కూడా పడతావు. 9:30 లోపల వచ్చేసేయాలి లోపలికి. 9:30 లోపలకు కాదు, మాకు ఇప్పుడు 9కే ఉండాలి. 9కి 9 గంటలకు వచ్చేసేయాలి అందరూ. 9 గంటలకు రాకపోతే గేట్ వేసేస్తారు. ఇప్పుడు అదేం లేదు, మాకు లేట్ గా వచ్చిన వాళ్ళు తిడతారు, పనిష్ చేస్తారు. ఏం పనిష్ చేస్తారా? ఏంది గుంజలు తీపియడం, అబ్బాయి సివిల్ డ్రెస్ వేసుకోరాకూడదు. వాళ్ళు చేయరుండదా? మీకు మళ్ళీ ఇప్పుడు యూనిఫామ్ మార్చిల్లా ఇచ్చేసారు అందరికి? ఇచ్చేస్తున్నారు, చాలా మందికి ఇచ్చేస్తున్నారు. ఫ్రీ చేసేటప్పుడు గుండ్రంగా నిలబడి ఎస్పీలు వచ్చి ఎవరి పేరు చేసి వాళ్ళు వచ్చి ప్లెజ్ చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే, చెప్పాల్సిందే, ప్రతి క్లాస్ కి చెప్పేస్తారు. చెప్పేస్తారు. మన స్కూల్లో అట్లా లేదు కదా, ఎవరు పడితే వాళ్ళు చెప్పేది. ఎస్పీఎల్ వాళ్ళే రోల్ చెప్పారు. నెంబర్ ప్రైజ్ అందరు నేర్చుకునే వాళ్ళు కదా, అందరికి రాదు కదా. గ్రూప్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్లో అయితే. లీడర్ చెప్పేది స్కూల్ లీడర్ ఉంటారు కదా, స్కూల్ లీడర్ ని ఎస్పీఎల్. నేను కూడా చెప్తా ఇప్పుడు. నువ్వు లీడరా? స్కూల్ లీడర్ నువ్వా? స్కూల్ లీడర్ కదా, ఎస్పీఎల్ వేరే ఓడు. నువ్వు క్లాస్ ముందు రోజు వచ్చి క్లాస్ లీడర్. అప్పుడు మేము లైన్ నిలబెట్టుకొని సిపిఎల్ రిపోర్ట్ చెప్పాలి. అంటే క్లాస్ లో ఎంతమంది వచ్చారు అవన్నీ చెప్పాలి. ఆ ప్రైవేట్ స్కూల్స్ లో ఎలాంటి సిస్టమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్కడ ఫాలో అవుతున్నారు. మరి మిగతా ఊర్లో ఎట్లా ఉంటుందో కానీ మా ఊర్లో అయితే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారా? స్ట్రిక్ట్ గా ఇక్కడ ఉంటది, అక్కడ ఉంటుందో లేదో తెలియదు. ఇక్కడ మటుకు భలే స్ట్రిక్ట్ గా ఉంటుంది. మేము చదివేటప్పుడు అయితే గేట్లు కళాధర్ సారా ఎవరా? కళాధర్ సార్ నీకు తెలుసా? కళాధర్ సార్ నాకు తెలుసు, ఆయన నేను చూసాను. మైరక్ వాళ్ళకి చెప్పాడు. తర్వాత శ్రీలక్ష్మి అక్కోళ్ళకి కూడా చెప్తుంటే అప్పుడు వచ్చేది నేను సాహిత్య ఈ స్కూల్ కి. మా స్కూల్లో తాబేలు ఉంది, మా స్కూల్లో స్కెలిటన్ ఉంది. మా స్కూల్లో స్కెలిటన్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ల్యాబ్ లో స్కెలిటన్ ఉంది, అస్థి పంజరం కూడా ఉంది. అదే స్కెలిటన్. మా స్కూల్ అని చెప్పేదానికి మనకు అర్హత లేదు కదా, మన స్కూల్ కాదు. కానీ మా ఊరు స్కూల్ అంటే మా స్కూలే పోండి, అంతే కదా బాలు? చెన్నకేశ్వర స్వామి డూప్లెక్స్ పాప చూడు. లైబ్రరీ, హాల్ ల్యాబ్, అది సైన్స్ ల్యాబ్, ఫిజికల్. ఆ తట్టేంది ఈ తట్టేంది ఇవి వేరే క్లాస్ రూమ్స్ అక్క. ఈ క్లాస్ మాది. ఏం తరగతి 9th. ఇప్పుడు 9th వచ్చిందా? మేము ఉన్నప్పుడు అక్కడ 8B, 8A, 9th B, అటు సైడ్ అంట 9th A, 10th B, 10th A. స్టాఫ్ రూమ్ ఇది హెడ్ మాస్టర్. ఇప్పుడు ఎవరు హెడ్ మాస్టర్ మీకు? రామలింగయ్య సార్ అని. మీరు ఇట్టలేదా అమ్మా? నేను ఈ 2 దాంట్లోనే చదివింది. ఆ తట్టు ఈ 2 రూమ్లో చదువుకున్నావా నువ్వు? ఇదే అది 7, అది 6. తిరిగిపోవాలా? అక్కడ స్టాఫ్ రూమ్ లో ఎన్ని చేయొచ్చు. ఎవరికైనా బాగాలేకపోతే రెస్ట్ రూమ్ తీసుకునేది. 5 రుగ్గా ఉండేది ఉంటుంది. అది ఇప్పుడు స్టాఫ్ రూమ్ అది. ఆడ ఇక్కడ వరకు 600 మమ్మీ. ఏ సంవత్సరమా? 2011 వరకు 600 మార్క్స్ కి. దాని తర్వాత 10 పాయింట్స్ వచ్చేసాయి. 50,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 20,000. ఎంతైనా రాని క్లాస్ కి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి 50,000. గ్లోబ్ ఉంది, హిందూ మహాసముద్రం. ఏమక్క నువ్వేమన్నా టాపర్? నీ పేరు లేదని ఆలోచిస్తా. అక్క మీకు అప్పుడు 7th లో కూడా పాస్ కదా? మా ఊరు హై స్కూల్లో చూడండి డూప్లెక్స్ మెట్లు అనమాట. పాల్ ల్యాబ్ అంటే ట్యాప్సా? ట్యాప్స్ కుళాయిలు, ట్యాబ్లా? ఓకే. లైబ్రరీ ఇక్కడ చదువుకోవచ్చు కదా. ఇక్కడ గ్రంథాలయం అని ఉంది. 50,000 బుక్స్ ఉంటాయి. 50,000 ఇలా కూర్చోపెట్టి చదివిపిస్తారు కదా వాళ్ళు.
భౌతిక రసాయన శాస్త్ర ప్రయోగశాల. అసలు ఎంత బాగుంటుంది ఇక్కడ అంతా కూర్చొని చదువుకుంటుంటే. ఫిజికల్ డైరెక్టర్ రూమ్ అంటే పీటీ సార్ది. ప్రతిరోజు పడుకుంటారు. ఫ్యాన్ కూడా ఉంది. అప్పుడు ఈ తలుపు తీసుకొని లోపలికి కూడా లోపలికి పోతాడు. ఈ తాళం ఒకటి ఉంటది. ఈ తాళం అద్దె తాళం ఇస్తామా, ఏదైనా వర్షం వచ్చి పోలేకపోతే లోపలికి పోతాడు. ఇంకేం మా విషయాలా, మీ స్కూల్ విషయాలా? ఇంకేమంటే మీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీవాణి, కొండూరు శ్రీవాణి. ఒకటే. ఎవరు లేదా? ఉండే లత ఉంది, గంట లత. అంతే, నేను ఎక్కువ ఎవరితో లేదు. మేము త్రోబాలు అవి ఆడుకునేవాళ్ళం. అటు సైడ్ ఆడుకునేవాళ్ళం. మగ పిల్లకాయలు ఇటు సైడ్ ఆడుకునేది. అప్పటి నుంచి వేరువేరుగా ఆడుకునే వాళ్ళ. వాళ్ళు ఇటు సైడ్, మేము అటు సైడ్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడంట. ఇప్పుడు దేవిరెడ్డి వాళ్ళు అక్కడ కట్టించారు కదా గ్రౌండ్, అక్కడ ఆడపిల్లలంట. కాదు, ఇక్కడ అక్కడ 2 దగ్గర మీరేనా? ఆడపిల్లకాయలు రోడ్డు సైడ్ వచ్చేది, ఆ సైడ్ ఆడాల్సింది. నేను బాగా హుషారుగా ఉండేది కదా. ఆ పెద్దమ్మ 8th క్లాస్ అట్ట ఉండేది కదా, 9th అట్ట. నేను పోయి వాళ్ళ బ్యాచ్ లో ఆడేది. పెద్దమ్మ వాళ్ళ క్లాస్ లోనా? వాళ్ళ బ్యాచ్ లో తీసుకునేది. విజయమ్మ చెల్లి అని తీసుకునేది. నేను పెద్దమ్మ బట్టలు బాల్ కూడా నేను పట్టేది. పెద్ద బాల్ ఉంటుందా, బాగా ఆడుకునేది. ఆ నెట్ అవతల నేను చేసి అవతల పట్టుకోవాలి చూడు, నేను బాగా పట్టుకునేదాన్ని. మా మమ్మీని కూడా ఆపేశారు. మా అమ్మ బాగా చదివేది పాపము. మా క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని యావరేజ్. ఫస్ట్ అంటే బానే వచ్చేది. శ్రీవాణి బాగా చదివింది. నేను మా పాప బెస్ట్ ఫ్రెండ్. మంచి మార్క్స్ వచ్చేదే. 100కి ఎంత వచ్చేదే? అప్పుడు గుర్తులేదు, 80-70 అట్ట వచ్చేది. వచ్చేదా? అంటే ఒకటే మాకు అప్పుడు ఏంది, బాగా చదివే వాళ్ళని మాత్రం ముందు కూర్చోబెట్టేది, బాగా చదివే వాళ్ళని వెనక్కి కూర్చోబెట్టేది. ఇప్పుడు నిన్ను ముందు కూర్చోబెట్టేది, వెనక్కి కూర్చోబెట్టేదా? ముందరే శ్రీవాణి లైన్ లోనే. అవునా? అమ్మ నువ్వు చదువుతాను, టాపర్ అమ్మ నువ్వు. ముందరే అది ఇప్పుడైతే అసలు నన్ను అడిగితే తప్పు అనుకుంటాను. నేను బాగా చదవని వాళ్ళని ముందర కూర్చొని పెట్టి వాళ్ళకి కొంచెం శ్రద్ధగా చెప్పాలని నేను అనుకుంటా. కానీ ఎప్పుడు ఎందుకు ముందు బాగా చదివే వాళ్ళని ముందర కూర్చున్నాను? లేదు, మాకు కూడా అంతే మౌ. ఎందుకు వాళ్ళకి చదువు రాదు, దానికి వాళ్ళని వెనకేసేస్తాను. వెనక కోసం పెట్టేస్తే వాళ్ళు యాడ చదువుతావులే, యాడింటావులే, మనల్ని పట్టించుకోవటం లేదు అని వాళ్ళు ఇంకట్టే ఉండిపోతారు. మా హై స్కూల్ అయితే ఇది. చిన్నప్పుడు శ్రీలక్ష్మి అక్కోలు మా స్కూల్లో తాబేలు ఉంది, మా స్కూల్లో స్కెలిటన్ ఉంది, అదే అస్థిపంజరం ఉంది, అది ఉంది, ఇది ఉంది, మేము ఆడుకున్నాము అంటే నాకు ఇక్కడ నేర్పించమని మా అమ్మని చంపేదాన్ని నేను కదా. అడిగేది. నాకు ప్రైవేట్ స్కూల్ అంటే ఏంది, గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంది తెలియదు కదా అప్పుడు. ఈ స్కూల్ చాలా మంచిదే, అఫ్ కోర్స్ మంచిదే, కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ లో కూడా లేవు. అసలు ఆడుకుంటారు కావాల్సినట్టు ఏం పాప, ఏవేవో ఉంటాయి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటది. నేను అప్పుడు అడిగే ఏడ్చి గీ పెట్టేదాన్ని. నేను నన్ను కూడా గవర్నమెంట్ స్కూల్ కే పంపించు అని చెప్పి నిజంగా ఆయన ఒక గంట వదిలేదు ఆటకు. మొత్తం అడిగి నేను ఒక్కటే ఈ స్కూల్లో చదవలామా? అవును బాగా ఉందా? అవును, చదువు మళ్ళీ చదువుకుంటా. బాగుంది, చాలా బాగుంది. ప్రతిరోజు గుడ్డు, ప్రతిరోజు శనివారం తప్పక కూరలో గుడ్డు వేయాల్సింది. గుడ్డు ఫ్రై ఉంది, గుడ్డు కూర ఉంది, అక్కడ మెనూ ఉంది. బోర్డు ప్రకారం వేయాలి. ఆయన చేయదంటే ఇది ఉండే దానికి చేయొద్దా? మీకు ఇక్కడ ఉండింది కదమ్మా మీరు చదివేటప్పుడు? మాకేమిలే, రోజు కంది పులిసే. అన్నం పెట్టేది అప్పుడు. అప్పుడు ఏడు పెట్టేది లేదమ్మా, ఆడబెట్టారు. ఇది స్టోర్ రూమ్, వంట సంబంధించిన ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఉండే రూమ్లన్నీ ఇవేనా మీకు వాష్రూమ్స్? బాయ్స్ చూపించేస్తాం ఈ వాష్రూమ్స్. 155. తక్కువలే, చూద్దాం ఒకసారి. స్టేజ్ అనమాట, పెద్దది స్టేజ్. ఎవ్రీ ఇయర్ గెట్ టుగెదర్స్ జరుగుతాయి ఉంటారు. నిన్న ఈ రోజు కాకుండా నిన్న కూడా వచ్చారంట ఇక్కడికి. 1990
95లో ఇక్కడ 10th కంప్లీట్ చేసుకొని వెళ్ళిన వాళ్ళంట నిన్న ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళు చేసుకున్నారు. హైత్యమే మహాబలం, దేశ భాషలందు తెలుగు లెస్స. అక్కడేం బాలు అక్కడంతా ఉంది కదా. ముందు సెకండ్ థర్డ్ క్లాస్ నుంచి ఉన్నాయి. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పెట్టారంటారా? విడిగానా? ఇదే కదా గ్రౌండ్. అక్కడి నుంచి ఇక్కడ కంటిన్యూషన్. అక్కడ ఒక గేట్ ఉంది స్కూల్ కి, ఈ గ్రౌండ్ కి మధ్యలో ఒక గేట్ ఉంది. ఆ గేట్ నుంచి వచ్చేస్తారు. దేవిరెడ్డి వాళ్ళు కట్టించారు పెద్ద గేటు. ఇటు నుంచి రారు కదా మీరా?